హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ISFR. ఈ రిపోర్ట్ ఇది 18వ ఎడిషన్. దీనిని 2024 డిసెంబర్ 21న విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు అంటే దీనిని కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేశారు. ఈ రిపోర్ట్ను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. అంటే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ రిపోర్ట్ని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ఏ సంస్థ ఏ నివేదిక ద్వారా విడుదల చేస్తారు అంటే FSI, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు అంటే 1987 నుంచి ఫస్ట్ టైం నుంచి విడుదల చేస్తున్నారు. 1987. ఇది 18వ ఎడిషన్. దీనిని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. అంటే దీనిని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయకుండా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. దీనినే ద్వైవార్షిక ఆర్ బై యాన్యువల్ రిపోర్ట్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద్వైవార్షికనా లేదా యాన్యువలా అనే కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఉంది ఇక్కడ. సో దీనిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ద్వైవార్షిక రిపోర్టు. సో ఈ ఇయర్ 2023 రిపోర్టులో భారతదేశంలో 2023 నాటికి అటవీ ప్రాంత విస్తీర్ణం 21.76%. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుంచుకోండి. దీంట్లో ఎంత చదరపు కిలోమీటర్ విస్తరించి ఉంది అంటే 715,343 చదరపు కిలోమీటర్స్. భారతదేశంలో మొత్తం అటవీ మరియు వృక్షాల విస్తీర్ణం 25.17%. దేశంలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో 2021తో పోలిస్తే 2023లో 1445 చదరపు కిలోమీటర్ పెరుగుదల నమోదైంది. ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ పెరిగిందా తగ్గిందా అనే థియరిటికల్గా అడగొచ్చు క్వశ్చన్. సో పెరుగుదల నమోదైంది ఓవరాల్గా. అయితే భారతదేశంలో అడవులు మరియు వృక్ష విస్తీర్ణం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అనేది తెలుసుకుందాం. దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో కూడా లేదా వరుస క్రమం, ఎక్కువ విస్తీర్ణం నుంచి తక్కువ విస్తీర్ణం లేదా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం అనే క్వశ్చన్ మనల్ని అడగవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిని గుర్తుంచుకోండి. అటవీయేతర భూమి 73.50%, అడవులు 21.6%. ఈ పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుంచుకోండి. వృక్షాలు ఎంత శాతం అంటే 3.41%, చిట్టడులు లేదా పొదలు 1.33%. ఈ ఆర్డర్ వైజ్గా గుర్తుంచుకోండి. దెన్ దీనినే ఆవు పొద, షార్ట్ ఫామ్లో ఆవు పొద అని గుర్తుంచుకోండి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా సంఖ్యాపరంగానా శాతం పరంగానా అనే డిఫరెన్సెస్ క్లారిటీగా తెలుసుకోండి. దాంట్లో భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. దీనిని లక్షద్వీప్, మిజోరాం అండ్ అండమాన్ నికోబార్. దీన్ని షార్ట్ ఫామ్లో లామి అండా. లా అంటే లక్షద్వీప్, మీ అంటే అండా, మీ అంటే మిజోరాం, అంటే అండమాన్ నికోబార్. తరువాత అత్యధిక ఏరియా వైజ్ అటవీ విస్తీర్ణంని గుర్తుంచుకోవాలా. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా ఫోకస్ చేయండి. దీని ఆర్డర్ గుర్తుంచుకోండి. దీన్ని
ఏరియా వైజ్గా అంటే మధ్యప్రదేశ్లో ఎక్కువ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్. దీని షార్ట్ ఫామ్ మ్యాక్ అని గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఆ తర్వాత విస్తీర్ణం ప్రకారం అత్యధిక అడవులు మరియు చెట్లను కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవేవంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. దీనిని మ్యామ్ అని గుర్తుంచుకోండి. ఈ డిఫరెన్స్ క్లారిటీగా తెలుసుకోండి, సరేనా అండి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ గురించి తెలుసుకుందాం. తెలంగాణ పరంగా 2021 నుంచి 2023 మధ్య కంపేర్ చేసుకుంటే 24,758.34 చదరపు కిలోమీటర్ విస్తరించి ఉన్న అటవీ విస్తీర్ణం ప్రజెంట్ ఎంత అయింది అంటే 24,696.70కి తగ్గింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మరీ గుర్తుంచుకోండి. అంటే 24.7% నుండి 24.6%కి తగ్గింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా అనే క్వశ్చన్ అడగొచ్చు. సో తగ్గింది, తగ్గుదల నమోదు చేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఏ విధంగా అటవీ విస్తీర్ణం విస్తరించి ఉందో తెలుసుకుందాం. దీంట్లో ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువ ఉంది 9.50%, అండ్ మధ్యస్థాయి ఫారెస్ట్ మీడియం 7.95%, చిట్టడవులు ఆర్ పొదలు డెన్స్ ఫారెస్ట్ మీడియం డెన్స్ ఫారెస్ట్ 2.52%, అండ్ దట్టమైన అడవులు డెన్స్ ఫారెస్ట్ 1.44%. దీన్ని షార్ట్ ఫామ్లో ఓమ పొద అని గుర్తుంచుకోండి. ఇవి షార్ట్ ఫామ్స్ అనేవి 1-2 సార్లు చదివితే ఖచ్చితంగా మనం గుర్తుంచుకుంటామండి. క్లారిటీగా చదవండి ప్రతి టాపిక్ని. ఆ తర్వాత అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లా మరియు తగ్గిన జిల్లా, ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. గ్రూప్ 2, 3 లాంటి వాటిలో అయితే కొంచెం ఇన్ డీటెయిల్గా అడుగుతాడు కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. జగిత్యాల, నాగర్ కర్నూల్, మంచిర్యాల పెరిగిన జిల్లాలు. జనమంచి అనేది షార్ట్ ఫామ్. ఆ తర్వాత అటవీ విస్తీర్ణం అనేది తగ్గిన జిల్లాలు. ఆదిలాబాద్, కొత్తగూడెం అండ్ నిర్మల్. దాంట్లో ఆ కొత్త నిమ్మకాయ షార్ట్ ఫామ్ అండి. ఆ కొత్త నిమ్మకాయ అంటే అంటే ఆదిలాబాద్, కొత్త అంటే కొత్తగూడెం, నిమ్మకాయ అంటే నిర్మల్ అని అర్థం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అండ్ క్లాసెస్ కోసం స్టే ట్యూన్.